Bioscope. Hello movie lovers, welcome to Bioscope. This is your Shailu, ready to serve all the latest, craziest and most spicy updates from the world of cinema. So, ఇంకెందుకు లేట్ ముందుగా హైలైట్స్. నేను అది చెయ్యబట్టే ఇలా ఉన్నాను. నీ దగ్గర ఇది కూడా ఉందా? క్లారిటీ వచ్చేసింది. పువ్వులు పెట్టాల్సిన చేతిలో బుల్లెట్స్ పెట్టాడు. అప్పుడు అంతా ఇప్పుడు ఇంత. Bioscope. ఫస్ట్ సింగిల్ తో తాండవానికి సిద్ధం. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ఇప్పటికే అర్థమైందనుకుంటా ఏ తాండవం గురించో. అదే మన అఖండ 2 తాండవం గురించి. నందమూరి నటసింహం స్టెప్ అంటే స్టోమ్, డైలాగ్ అంటే డైనమిక్, స్క్రీన్ మీద ఫుల్ ఫామ్. బాలయ్య ఫస్ట్ సింగిల్ తో స్క్రీన్ లో తాండవం. బాలయ్య స్టెప్, బోయపాటి బ్లాస్ట్. స్క్రీన్ లైట్స్ ఆఫ్ అయినా ఫ్యాన్స్ ఆర్ట్స్ లైట్ ఆన్ అవుతుంది. అఖండ ఫ్రాంచైజీకి న్యూ రైడ్. అఖండ 1 రికార్డుల వర్షం. ఇప్పుడు సెకండ్ పార్ట్ తాండవం. గెట్ రెడీ ఫర్ ది ఫైర్ స్టార్మ్ ఆన్ December 5th. లైట్స్ ఆన్ అవుతాయి థియేటర్లో. స్క్రీన్స్ అనేవి ఎక్స్ప్లోజన్ అవుతాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు వినగానే ప్రేక్షకుల్లో వచ్చే ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఇంపాక్ట్, ఈ 3 కలిస్తే బాలయ్య. అలాంటి బాలయ్య మరోసారి తన పవర్ చూపించడానికి అఖండ 2 తాండవంతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అఖండతో రికార్డులు వర్షం కురిపించిన బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో మళ్ళీ స్క్రీన్ పై మంత్రం వేయబోతున్నారు. మొదటి భాగం మాదిరిగానే ఈ సీక్వెల్ కి కూడా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికీ విడుదలైన ఫస్ట్ లుక్ మూవీపై క్రేజ్ ని విపరీతంగా పెంచేశాయి. శివ తాండవం చేస్తున్న బాలయ్య లుక్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక తరువాత వచ్చిన టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. బాలకృష్ణ మా స్క్రీన్ ప్రెజెన్స్, బోయపాటి స్టైల్ కు తగ్గట్టుగా ఉన్న పవర్ఫుల్ విజువల్స్, తమన్ ఇచ్చిన బ్లాస్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కలిపి టీజర్ కి మిలియన్ల కొద్ది వ్యూస్ కు తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ అఖండ తిరిగి వచ్చాడు అంటూ ట్రెండ్ మొదలు పెట్టారు. అంత భారీ అంచనాల మధ్య ఇప్పుడు మేకర్స్ అఖండ 2 ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమాపై ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని సాంగ్ లాంచ్ ఈవెంట్ కు కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. November 14th సాయంత్రం 5 గంటలకు ముంబై PVR జూహులో ఈ ఫస్ట్ సింగిల్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇదే ఈవెంట్ తో అఖండ 2 తాండవం ప్రమోషన్స్ పాన్ ఇండియా స్థాయిలో అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇతర భాషల ప్రేక్షకులను కూడా టార్గెట్ చేస్తూ బాలయ్య మాస్ ఎనర్జీని దేశవ్యాప్తంగా ఫోకస్ చేయాలని టీం సిద్ధమవుతోంది. ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న ఎస్ తమన్ మళ్ళీ ఓ సెన్సేషనల్ ఆల్బమ్ అందించబోతున్నాడని టాక్. ఈసారి కూడా బాక్సులు పేలిపోయే రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ స్పెషల్ ఎఫర్ట్ పెట్టారని సమాచారం. December 5th ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ మూవీ ఇప్పటికే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తాండవం మొదలైంది అంటూ భారీగా ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. $4 లక్షల నుండి 150 కోట్ల దాకా. ఏ హీరో గురించి అనుకుంటున్నారు? క్లూస్ ఇస్తా, గెస్ చేయండి. 6 అడుగులు ఉంటాడు. ఆ బాడీ, ఆ కట్అవుట్, అదే మన డార్లింగ్. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా,
ఏమడిగినా ఇచ్చేవాడా. ఈశ్వర్ నుంచి పౌజీ వరకు ప్రతి ఫ్రేమ్ ఒక ఫెస్టివల్, ప్రతి షాట్ ఒక స్టోమ్. 4 లక్షల రెమ్యునరేషన్ నుంచి 150 కోట్ల గ్రాస్ రేంజ్. గెట్ రెడీ ఫ్యాన్స్, స్క్రీన్ మీద హీటర్, హార్ట్ బీటర్. ఇది సినిమా కాదు, ఇది ప్రభాస్ పవర్ ఫీటర్. చిన్నగా మొదలై గ్రాండ్గా ఎక్స్ప్లోడ్ అయిన రైజ్. ఇది స్టార్ మ్యాజిక్ కాదు, ఇండియన్ సినిమా గ్లోరీ, డార్లింగ్ హిస్టరీ. శైలు ఆల్వేస్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు పాన్ ఇండియా హీరో మన డార్లింగ్ ప్రభాస్. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. మరోవైపు డార్లింగ్ సినిమాల కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్, ఫౌజీ సినిమాలపై హైప్ నెలకొంది. మరోవైపు హీరోగా ప్రభాస్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 23 సంవత్సరాలు అయింది. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా ఈశ్వర్ 2002 నవంబర్ 11న విడుదలైంది. నటనలో శిక్షణ పూర్తి కాకుండానే ఈ సినిమా చేయాల్సి వచ్చింది ప్రభాస్. అసలు ఈ సినిమా ఎలా మొదలైంది అనే విషయాలను డైరెక్టర్ జయంత్ సి పరాంజిని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. తాను మహేష్ బాబుతో టక్కరి దొంగ సినిమా చేస్తున్న సమయంలోనే తనతో ఓ సినిమా చేస్తానని నిర్మాత అశోక్ కుమార్ కు మాటిచ్చారంట జయంత్ కి. ప్రేమ కథలకు యాక్షన్ ఉంటే బాగుంటుందని ఆలోచించి ఈశ్వర్ సినిమా రాసుకున్నారట. తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కించాలని అనుకున్నామని, ఈ కథకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటుడు సరిపోడని భావించి మాస్ లుక్ ఉండే కొత్త హీరో కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారట. అప్పుడే కృష్ణంరాజు సోదరుడి కుమారుడు యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడని తెలియడంతో ఫోటోస్ చూడగానే హీరో మెటీరియల్ అనుకొని ప్రభాస్ ను కలిశారట. ట్రైనింగ్ పూర్తి కాలేదు, ఇంకా కొంత సమయం కావాలని ప్రభాస్ అడగ్గా, ట్రైనింగ్ అక్కర్లేదు, నువ్వు నటిస్తావని చెప్పి సినిమా స్టార్ట్ చేశారట. అలా ఈశ్వర్ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాను కేవలం ₹1 కోటితోనే నిర్మించారు. కానీ అప్పట్లోనే 3.6 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తొలి చిత్రానికి ప్రభాస్ దాదాపు 4 లక్షలు పారితోషికం తీసుకున్నారట. ఇప్పుడు ఒక్కో సినిమాకు 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ప్రభాస్ రేంజ్ కి 150 కోట్లు ఇవ్వాల్సిందేగా మరి. పువ్వులు పెట్టాల్సిన చేతిలో తుపాకీ పెట్టిన జక్కన్న. ఏ హీరోయిన్ అనుకుంటున్నారా? మన బాలీవుడ్ హీరోయిన్, అయ్యో మన హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి. చీరలో ప్రియాంక, చేతిలో పిస్టల్, స్క్రీన్ షాక్, ఫ్యాన్స్ హార్ట్స్ రాక్. ఇది పబ్లిసిటీ కోసం కాదు, ప్రెస్టీజ్ మూవ్ అనే చెప్పాలి. రాజమౌళి విజన్, మహేష్ బాబు ప్రెజెన్స్, గ్లోబల్ ఎక్స్పోజర్ ఫర్ ది ఫ్యాన్స్ అనే చెప్పాలి. ఫర్ శైలు ఒపీనియన్, గ్లోబల్ ట్రోటర్ అనేది సాంగ్ కాదు, ఇండియన్ సినిమా యొక్క న్యూ ఇంట్రడక్షన్ టు ది వరల్డ్. ఇండియన్ సినిమా రెస్పెక్ట్ని రీడిఫైన్ చేసే మూమెంట్ ఇది. ప్రస్తుతం ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ SSMB 29, బాహుబలి, RRR చిత్రాలతో ప్రపంచ స్థాయిలో చరిత్ర సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ రివీల్ చేసే సమయం ఆసన్నమైంది. నవంబర్ 15న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఉండనుంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రోటర్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించనుంది చిత్ర యూనిట్. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్,
హాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి రోజుకో అప్డేట్ షేర్ చేసుకుంటున్నారు జక్కన్న. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ షేర్ చేయగా, ఇటీవల మహేష్ పాత్ర గురించి తెలుపుతూ శృతి హాసన్ పాడిన పాటను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఈ సినిమాలో ఆమె మందాకిని అనే పాత్రలో కనిపించనున్నారు. అండ్ నౌ షీ అరైవ్స్ మీట్ మందాకిని అనే క్యాప్షన్ తో దర్శకుడు రాజమౌళి తన ఇన్స్టాలో పంచుకున్నారు. ఈ పోస్టర్ లో ప్రియాంక చోప్రా చీరకట్టులో హీల్స్ ధరించి చేతిలో పిస్టల్ తో ఎంతో డైనమిక్ గా పవర్ఫుల్ గా కనిపిస్తూ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశారు. ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై మరింత హైప్ పెరిగింది. నేను ఇది చెయ్యబట్టే ఇలా ఉన్నాను. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ? బాగమతి అడ్డో. ఎవరి గురించి అనుకున్నారు? అదే అండి, మన స్వీటీ గురించి. గెట్ రెడీ ఫ్యాన్స్. స్వీటీ అనుష్క శెట్టి స్క్రీన్ మీద స్టార్, యోగా మ్యాట్ మీద మాస్టర్. 2 దశాబ్దాల క్రేజ్, బాహుబలి క్రేజ్, వైవిధ్యమైన రోల్స్. ఇప్పుడు సూర్య నమస్కారం, సూర్య నమస్కారం, వీరభద్రాసనం, భుజంగాసనంతో ఫిట్నెస్ రివల్యూషన్ చూపిస్తుంది. ఇది అసలు ఎక్సర్సైజ్ షో కాదు, ఫ్యాన్స్ కోసం ఎలివేషన్ ట్రిప్ అనే చెప్పాలి. నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం యోగా టీచర్గా మారడం అంటూ అనుష్క కొన్ని యోగాసనాలను వేసిన వీడియో అభిమానులతో పంచుకుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల బరువు తగ్గడం, మెటబాలిజాన్ని పెంచడం, ఒత్తిడిని తగ్గించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటుంది జేజమ్మ. టాలీవుడ్ జేజమ్మగా 2 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి వంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. బాహుబలి సిరీస్ తో మరోసారి పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకొని తనకు తానే సాటి అని నిరూపించుకుంది స్వీటీ. సైజ్ 0, నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి వంటి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ భిన్నమైన పాత్రలను పోషిస్తూ ఇతరం హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవలే 44వ పుట్టినరోజు జరుపుకున్న అనుష్క తన ఫిట్నెస్ సీక్రెట్స్ కి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం యోగా టీచర్ గా మారడం అంటోంది అనుష్క. సూర్య నమస్కారం, చతురంగ దండాసనం, వీరభద్రాసనం, భుజంగాసనం ఇలా క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల బరువు తగ్గడం, మెటబాలిజం పెంచడం, ఒత్తిడి తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అందువల్ల చాలా మంది సెలబ్రిటీలు యోగాను తమ జీవన శైలిలో భాగంగా చేసుకుంటున్నారు. ఇలా ఆసనాలు చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న సెలబ్రిటీస్ ఎందరో ఉన్నారు. ఇందులో ఆయన లేడు, క్లారిటీ ఇచ్చిన వంగ. ప్రభాస్ ప్యాషన్కి పేరైతే సందీప్ రెడ్డి వంగ ఇంటెన్సిటీకి ఐడెంటిటీ. ఇద్దరు కలిస్తే ఇది సినిమా కాదు, స్క్రీన్ మీద ఎరాప్షన్. వంగ పెన్లో కరెంట్ ఉంది, ప్రభాస్ పంచ్లో కరిష్మా ఉంది. ఈసారి ప్రభాస్ వస్తున్నాడు కత్తితో కాదు, క్రేజ్తో. ఇది మాస్కి, క్లాస్కి, హార్ట్కి, హంగర్కి కలిపిన డోస్. సందీప్ విజన్, ప్రభాస్ ప్రెజెన్స్, ఈ కాంబినేషన్ ఇండియన్ సినిమా రేంజ్ని మళ్ళీ రీడిఫైన్ చేయబోతుంది. ఇది సినిమా కాదు, సర్వైవల్ ఆఫ్ ది స్పిరిట్. Brace your heart, India, because Spirit is not just a movie. It's manifestation of Shailaja.
సో గెట్ రెడీ ఫర్ ది బ్లాస్ట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ బర్త్డే స్పెషల్ గా ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసి ఒక్క వీడియోతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి మిగతా వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు వేరే సినిమా చేయకూడదని సందీప్ ప్రభాస్ కి బలంగా చెప్పడం జరిగిందని ఇండస్ట్రీ టాక్. మరోపక్క ఈ సినిమాలో చిరంజీవి కూడా నటిస్తున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. సందీప్ కి చిరంజీవి అంటే చాలా ఇష్టం. మాస్టర్ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్ ను తను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలాగే మెగాస్టార్ నటించిన ఆరాధన సినిమాలోని ఓ లుక్ ఫోటోని సందీప్ రెడ్డి వంగ తన ఆఫీస్ లో పెట్టిన సంగతి అందరికీ తెలిసింది. ఇక చిరు కూడా పందా మార్చి మల్టీ స్టారర్లు చేయడానికి రెడీగానే ఉన్నారు. కాబట్టి స్పిరిట్ లో చిరు ఎంపిక దాదాపు ఖరారైందని అందరూ భావించారు. సోషల్ మీడియాలో ఇండస్ట్రీ వర్గాల్లో దీని గురించి ఎక్కువగానే చర్చ జరిగింది. సందీప్ వెంటనే ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చింది లేదు. అందువల్ల అది నిజమని ఇంకా ఎక్కువ మంది నమ్మారు. కానీ తాజాగా ఓ సందర్భంలో సందీప్ ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చేశాడు. సందీప్ మాట్లాడుతూ స్పిరిట్ లో చిరంజీవి గారు నటిస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం అని, ఆయనతో ఫుల్ ఫ్లెడ్జ్ ఫిల్మ్ తీస్తాను, అది నా డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో స్పిరిట్ లో మెగాస్టార్ నటిస్తున్నారన్న ఊహాగానాలకు చెక్ పెట్టేశారు వంగ. నీ దగ్గర ఇది కూడా ఉందా? ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ టాలెంట్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎవరా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటున్నారా? ఇట్స్ నన్ అదర్ దెన్ రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల ఆర్ట్ కి అంబాసిడర్. స్క్రీన్ మీద సీన్స్ తో సైలెంట్ గా హార్ట్స్ ని హీట్ చేస్తారు. ఇప్పుడు మైక్ పట్టుకొని బీట్స్ తో మైండ్ బ్లోయింగ్ చేస్తున్నారు. ఇది యాక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు బ్రో, ఇది టాలెంట్ కి ఎరాప్షన్. సో గాయ్స్, get ready for the new sound of solid talent. Rajiv Kanakala, a artist with audacity, acting lo impact, singing lo attack. Idi rap kaadu, Rajiv rise. Mari meerem anukuntunnaru guys? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ నటులలో రాజీవ్ కనకాల ఒకరు. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల చాలా మంది నటులను తీర్చిదిద్దారు. ఇకపోతే తెలుగు సినిమాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాల్లో కనిపించేవారు. పైగా ఎన్టీఆర్ కి రాజీవ్ కనకాలకి మధ్య మంచి బాండింగ్ ఉంది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలో కూడా రాజమౌళికి జక్కన్న అనే పేరును పెట్టింది కూడా రాజీవే. కేవలం నటుడిగా మాత్రమే రాజీవ్ మంచి గుర్తింపు సాధించుకున్నారు. అయితే రాజీవ్ లోని మరో టాలెంట్ ని కూడా బయటికి తీసే ప్రయత్నం చేశారు. రాజీవ్ కనకాల మొదటిసారి తనలోని సింగింగ్ టాలెంట్ ను బయట పెట్టారు. లవ్ ఓటీపీ అనే సినిమాకు సంబంధించిన ఒక ర్యాప్ సాంగ్ పాడారు. ఆ ర్యాప్ సాంగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతుంది. రాజీవ్ చేసిన ఆ కొత్త ప్రయత్నానికి చాలా మంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. పాట పాడిన తర్వాత రాజు స్టూడియోలో మాట్లాడుతూ, నేను ఎప్పుడు పాడలేదు, ఇలా మొదటిసారి పాడుతున్నాను, మా డైరెక్టర్ దయ వల్ల, మీ దయ వల్ల ఈ ప్రయత్నం చేశాను, ఏమవుతుందో చూడాలి అని నవ్వుతూ అన్నారు. ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ భరోసా ఇచ్చారు. కేవలం ఆ ర్యాప్ సాంగ్ పాడిన వీడియో మాత్రమే కాకుండా ఆ తర్వాత దానిని సినిమాలో ఎలా చూపించబోతున్నారో అనే వీడియో కూడా కొంతమేరకు కట్ చేసి దానిలో ఇన్వాల్వ్ చేశారు. లవ్ ఓటీపీ అంటే ఓవర్ టార్చర్ ప్రెజర్. ఈ సినిమాకి అనీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజీవ్ కనకాల ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలో విడుదల కానున్నాయి. మొత్తానికి రాజీవ్ కనకాల కేవలం నటుడిగానే కాకుండా సింగర్ గా కూడా తన కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు. అయితే ఆ ఉత్సాహం చూస్తుంటే ఈ పాట పాడటం అనేది ఇక ముందు రోజుల్లో కూడా చేస్తాడేమో అనిపిస్తుంది.
కంప్లీట్ సాంగ్ వచ్చిన తర్వాత ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో తెలుస్తుంది. హాస్పిటల్లో ఆపరేషన్స్, సినిమాలలో హీరోలతో రొమాన్స్, ఓ డాక్టర్ కమ్ హీరోయిన్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరో గెస్ట్ చేశారా? నాకు తెలుసు మీరేం గెస్ట్ చేశారు. సాయి పల్లవి అనే కదా? కాదు. సో నెక్స్ట్ శ్రీలీల అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇది టిపికల్ హీరోయిన్ కథ కాదు. స్టెథోస్కోప్ నుండి స్పాట్ లైట్ వరకు వచ్చిన సక్సెస్ జర్నీ. డాక్టర్ కమ్ హీరోయిన్ కాదు, డెడికేషన్ కమ్ ఇన్స్పిరేషన్. మిస్ తెలంగాణ నుంచి మిస్ టాలెంట్ వరకు ప్రతి ఫ్రేమ్లో కొత్త ఫీలింగ్. ప్రియురాలులో ప్రెజెన్స్, పొలిమేరలో పర్ఫార్మెన్స్, విరూపాక్షలో వైబ్స్, ఓం భీమ్ బుష్లో ఫన్, ఇప్పుడు 12A రైల్వే కాలనీలో ఫుల్ ఫోకస్. ప్రొఫెషన్ మార్చిన ప్యాషన్ మాత్రం ఇదే. హార్ట్లో టచ్ చేయడం ఇది కామాక్షి జర్నీ. స్టెథోస్కోప్ నుంచి స్క్రిప్ట్ వరకు, కేర్ నుంచి క్యారెక్టర్ వరకు ఒక ఇన్స్పిరేషన్, ఒక సెన్సేషన్ మన తెలుగు హీరోయిన్ కామాక్షి. ప్రస్తుతం సినిమా ప్రపంచంలో డాక్టర్ చదువులు చదివి నటీనటులుగా సెటిల్ అయిన వారు చాలా మంది ఉన్నారు. సాయి పల్లవి, శ్రీలీల వంటి తారలు MBBS చదివిన వారే. అటు డాక్టర్ చదువు చదువుతూ సినీ రంగంలో రాణిస్తున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఇప్పటికే డాక్టర్గా విధులు నిర్వహించింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న ఆమె నిజ జీవితంలో డాక్టర్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. తాజాగా ఆమె కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. హీరోయిన్ కామాక్షి. ఇన్నాళ్ళు డాక్టర్ వృత్తిలో ఉన్న కామాక్షి ఇప్పుడు సినిమాల్లో నటిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం గ్లామర్ బ్యూటీగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె డాక్టర్ అని తెలిసి షాక్ అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. వైష్ణవి చైతన్య, అనన్య నాగల్ల, అంజలి వంటి హీరోయిన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు అమ్మాయి అయిన కామాక్షి సైతం రాణిస్తోంది. ఆమె ఆసుపత్రిలో కొన్నాళ్ళు డాక్టర్గా పనిచేసింది. 2018లో మిస్ తెలంగాణ విజేతగా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ప్రియురాలు అనే సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ మా ఊరి పొలిమేర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనకు ఆస్కారం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే తెలుగులో ఎక్కువ డీగ్లామర్ రోల్స్ చేసింది. ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా నటించిన 12A రైల్వే కాలనీ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. సో ఇదండి ఇవాల్టి బయోస్కోప్ ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటా. Until then, bye bye. This is your Shailu signing off. Bioscope.